క్రీడలే హై పవర్ ఉల్లాసం, హై పవర్ ఉత్సాహం, హై పవర్ ఆరోగ్యం, హై పవర్ ఆనందం. గుంటూరు వారి XXL మరియు హై పవర్ హార్స్ దేశవాళీ మినపగుళ్ళు. బంధాలు అనుబంధాలు మరింత దృఢంగా, మరింత బలంగా. గుంటూరు ప్రభుత్వ సమగ్రాసుపత్రి కోస్తాంధ్రకు సంజీవినిగా మారిందని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ తెలిపారు. కార్పొరేట్ కి ధీటుగా ఇక్కడ వైద్య సేవలు అందుతున్నాయని, ఇందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రాష్ట్ర వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ కి ఆయన ధన్యవాదాలు తెలిపారు. ప్రతిరోజు వేల మందికి వైద్య సేవలు అందించే ఈ ఆసుపత్రిలో గత ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా FNO, MNO నియామకాలు ఆగిపోయాయని ఆరోపించారు. వీటన్నిటిని భర్తీ చేయడం ద్వారా పేదలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించిన వారమవుతామని అసెంబ్లీ దృష్టికి తెచ్చారు. ప్రభుత్వ ఆసుపత్రి కోస్తాంధ్రలోనే అతిపెద్ద ఆసుపత్రి. దాదాపు 1600 పడకలతో 3000 మంది ప్రతిరోజు కూడా ఈ ఆసుపత్రికి ఇన్పేషెంట్ వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి. రాత్రిపూట యాక్సిడెంట్స్ కానీ అత్యవసరమైనటువంటి ఏది జరిగినా కూడా దాదాపు 800 మంది పేషెంట్స్ అక్కడికి వచ్చేటువంటి పరిస్థితులు. కానీ గత 5 సంవత్సరాల్లో FNOs, MNOsని నియమించకపోవడంతో దాదాపు ఎవరైనా రాత్రిపూట యాక్సిడెంట్ అయ్యి ఇన్పేషెంట్గా వచ్చేటువంటి వాళ్ళని తీసుకొని వెళ్ళడానికి కనీసం సహాయం చేసేటువంటి FNOs లేకపోవడంతో చాలామంది హాస్పిటల్ దాకా అంబులెన్స్లో వచ్చి అక్కడి నుంచి లోపల తీసుకొని వెళ్ళడానికి పేషెంట్ సంబంధించినటువంటి అటెండర్స్ కూడా అనేక రకాల ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. రాత్రిపూట కొంతమంది మొన్న 10 రోజుల క్రితం ఒక మహిళ రాత్రిపూట ఫోన్ చేసి చనిపోయినటువంటి డెడ్ బాడీని బయటికి తీసుకుని వచ్చేటువంటి వాళ్ళు కూడా లేరు అని చెప్పడం చాలా బాధాకరం అధ్యక్ష. అటువంటి పరిస్థితుల్లో దాదాపు 204 మంది అవసరమైనటువంటి FNOsలో ఈరోజు రిటైర్ అయినటువంటి వాళ్ళు కానీ చనిపోయినటువంటి వాళ్ళు కానీ దాదాపు 90 మంది ఉన్నారు. 105 మాత్రమే పనిచేస్తూ ఉన్నారు. అంటే 3000 మంది వచ్చేటువంటి హాస్పిటల్కి కనీసం 200 మంది నుంచి 300 మంది FNOs అవసరం అయితే గత 5 సంవత్సరాల్లో దీని మీద దృష్టి సారించకపోవడం చాలా బాధాకరం. ఇప్పటికైనా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా దీని మీద వైద్య శాఖ మీద అనేక రకాల ఆలోచనతో ముందుకు సాగుతున్నటువంటి తరుణంలో కోస్తాంధ్రలో అతిపెద్ద ఆసుపత్రికి ఉన్నటువంటి గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో వెంటనే FNOs, MNOsని నియామకాన్ని చేపట్టి దానికోసం అవసరమైనటువంటి బడ్జెట్ని విడుదల చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా గౌరవ వైద్య శాఖ మంత్రి